ఈరోజు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెన్షన్ పెంపుదల కొరకై ప్రతి గ్రామాలలో పంచాయతీ కార్యాలయాల ముట్టడి మరియు వినతి పత్ర ప్రోగ్రాంలను విజయవంతం చేసుకుంటూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలలో ఈ వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా కార్యదర్శులు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఎంఆర్పీ వృద్ధులను, వితంతులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఈ అధికారుల మీద ఖచ్చితంగా కృష్ణమాదిగ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ వృద్ధులకు, వితంతులకు నీ నోట నువ్వే పెన్షన్, మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని చెప్పినటువంటి మీరు ఇవాళ 6 నెలల నుంచి 8 నెలల వరకు ఈ పోరాటం కొనసాగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఒకటే గమనించుకోండి. ఏదైతే వృద్ధులకు, వితంతులకు, ఏదైతే కండరాల క్షీణత వ్యాధి ఉన్న వాళ్లకు ఏదైతే మోసం చేస్తున్నారో ఆ మోసం నీకు కూడా జరుగుతుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి మీ నాన్ననో, మీ అమ్మనో ఎవరన్నా ఒకరు వృద్ధులు, వితంతులు ఉంటే నీకు అలా బాధ తెలుస్తుంది. వాళ్ళ బాధ తెలిసి కూడా నువ్వు ఇంత ఘోరంగా, ఇంత హీనంగా చూస్తున్న వాళ్ళంటి సమాజంలో నీకన్నా పాపిస్ట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో లేడు, గతంలో కూడా లేరు. కనుక ఎక్కడనైతే ఇప్పటికిప్పుడే ఈ రామగిరి మండలంలో, ఈ పక్కపంటి మండలం రామగిరి మండలం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి మేడం అని పేరు స్వప్న, ఆ మేడం కూడా వినతి పత్రం ఇస్తుంటే మీకు ఎవరికి డబ్బులు ఇస్తా అన్నారు, డబ్బులు ఎక్కడున్నది, బడ్జెట్ ఎక్కడున్నది అని ఒక వివర శైలితో మాట్లాడింది. ఆమెపై తక్షణమే రామగిరి ఎంపీడీఓ గారు, అక్కడ ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆమెను సస్పెండ్ చేస్తూ ఈ వృద్ధులకు, వితంతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు న్యాయం చేయని ఎడల ఖచ్చితంగా మేము కృష్ణమాదిగ నాయకత్వంలో మీ మీద మరో పోరాటం సిద్ధమవుతాం. ఈ వృద్ధులు, వితంతులను ఏ విధంగా మేము వాళ్ళకు పింఛను సాధించి పెట్టాలో మా కృష్ణమాదిగ ఆలోచన విధానాన్ని పట్టుకొనే మేము ఈ ఆర్గనైజేషన్లో బలోపేతం చేస్తాము. దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ఒకటే ఛాలెంజ్గా, రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఛాలెంజ్గా, మీకున్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీళ్ళకి అందరికీ సపోర్ట్గా నిలవాలని గుర్తు చేస్తున్నాం. మీరు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే మీరు ఈ పంచాయతీ ఎన్నికలనే మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే. గీత కార్మికులకు, బోధకాలు ఉన్న వాళ్ళకు, హెచ్ఐవి పేషెంట్లకు కొత్త పింఛన్లు, ఆసరా పింఛన్లు ఎవరెవరు అయితే తీసుకుంటారో వాళ్ళందరికీ 2కు 4 ఇస్తున్నారు. వికలాంగులకేమో 4,000 ఇస్తున్నారు. వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. గద్దెనకి ఈసారి ఈ నెల ఓట్లేయండి, వచ్చే నెల మేము ఇస్తామని అన్నారు కనుక 21 నెల అవుతుంది. ఈ 21 నెలలకు కూడా వాళ్ళు ఇస్తలేరు. ఇవ్వకుంటే అడిగే ప్రతిపక్షం అడుగుతలేదు. ఇస్తానన్న ప్రభుత్వం ఇస్తలేదు, అడిగేటోళ్ళు అడుగుతలేరు కనుక గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తనే పేద వర్గాల కోసం కొట్లాడేటైనా కనుక గతంలో తనే ఇప్పించింది కనుక ఆయన ముందర పడ్డాడు కనుక ఆయన ఆదేశాల మేరకు ఈరోజు 20 తారీఖు ప్రతి గ్రామ పంచాయతీలో మేము వినతి పత్రాలు ఇస్తాను. దయచేసి మీ పై అధికారులకు ఇది ఇవ్వాలని కోరుచున్నాను.